హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా స్పెషల్ వీడియో తీయబోతున్నాను. చూసారు కదా, ఇది మా బంజారా డ్రెస్. నేను ఫస్ట్ టైం బంజారా ట్రెడిషనల్ డ్రెస్లో అయితే రెడీ అవుతున్నాను. రెడీ చేసేది మా ఆడపడుచు. మేము ఆడపడుచుని అక్క అని పిలుస్తాము. సో ఈరోజు మా ఆడపడుచు నన్ను బంజారా ట్రెడిషనల్ డ్రెస్లో రెడీ చేస్తుంది. సో ఫైనల్ లుక్ ఎలా వస్తుందో చూసేయండి. రెడీ చేయడానికి మినిమం జడేయడానికి హాఫ్ అన్ అవర్ పట్టింది. అంత టైం పడుతుంది బంజారా డ్రెస్ వేసుకోవాలంటే. నా చేతిలో కనిపిస్తున్నాయి కదా వైట్ కలర్లో, వీటిని బలియా అంటారు. అంటే మనం గాజులు ఎలా అయితే వేసుకుంటామో వీటిని మా బంజారాస్లో అలా వేసుకుంటారు. ఈ డ్రెస్ రెడీ చేయడానికి మినిమం 3 months పడుతుంది. అప్పట్లో బంజారాస్ పెళ్ళిళ్ళలో బట్టలు పెడతారు కదా, అమ్మాయి వాళ్ళ మదర్కి కానీ పెళ్ళి కొడుకు మదర్కి కానీ ఈ డ్రెస్ని గిఫ్ట్గా ఇచ్చేవాళ్ళు. అందుకే పెళ్ళిళ్ళు మినిమం 6 months ముందు అయితే డిసైడ్ అయిపోయేవి. ఎందుకంటే ఈ డ్రెస్ కుట్టడానికి అంత టైం పడుతుంది. అండ్ ఈ డ్రెస్ మొత్తం చేతితోనే చేస్తారు. ఖాళీ అంటారు. నేను వేసుకున్నాను కదా, మీకు కనిపిస్తుంది. దానిపైన తెల్ల పూసలు ఉన్నాయి, మిర్రర్స్ ఉన్నాయి. అదంతా సూదితో థ్రెడ్తో చేతితోనే చేస్తారు. అందుకే అంత టైం పడుతుంది దానికి. అండ్ బంజారా డ్రెస్ ఇక్కడ మా సైడ్, మేము నల్గొండ డిస్టిక్ కదా, మా సైడ్ మిర్రర్స్ చిన్నగా ఉంటాయి. అండ్ మీరు మహబూబ్ నగర్ డిస్టిక్ వాళ్ళ డ్రెస్ సేమ్ ఇదే ఉంటుంది, కాకపోతే వాళ్ళ మిర్రరు పెద్దగా ఉండి రౌండ్గా ఉంటుంది. అండ్ వాళ్ళ క్లాత్లో మిర్రర్స్ అనేవి తక్కువ కనిపిస్తాయి. మా సైడ్ అయితే ఎక్కడ చూసినా మిర్రర్ గ్యాప్ లేకుండా కుడతారు. డిస్టిక్ ఏదైనా కూడా బంజారా కల్చర్ అంతా ఒక్కటే. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. నాకు చాలా ఇష్టం మా కల్చర్ అంటే. అండ్ ఈ బంజారా డ్రెస్ అసలు ఎందుకు అలా మిర్రర్తో కుడతారు, ఎందుకు అలా వేసుకుంటారు, మీరు డ్రెస్ గమనించినట్టయితే ఎక్కడ అసలు గ్యాప్ ఉండదు, స్కిన్ అనేది ఎక్కువ కనిపించదు, అంత బాగుంటుంది. అండ్ అసలు ఇది ఎందుకు వేసుకుంటారంటే, గిరిజనులు అంటేనే అడవులలో నివసించే వాళ్ళు. అప్పటి కాలంలో అడవులలో నివసించేవారు. ఒక 10 ఇళ్ళు ఒక చోట, ఒక 5 ఇళ్ళు ఒక చోట, ఒక తండాలాగా ఏర్పడి నివసించే వాళ్ళన్నమాట. ఇంకా అడవులలో ఉంటే ఏమవుతుంది, జంతువులు వస్తూ ఉంటాయి, పులులు, సింహాలు, ఇంకా పెద్ద పెద్ద జంతువులు ఉంటాయి కదా, వాటి నుండి రక్షింపబడాలనేసి ఇప్పుడు ఈ మిర్రర్ ఉంది, మనం వేసుకున్నాము, అంత దూరం నుంచి ఏ జంతువు వచ్చినా కూడా ఈ మిర్రర్లో కనిపించేస్తుంది. అలా వాళ్ళు జాగ్రత్త పడేవాళ్ళన్నమాట. అండ్ నెత్తి మీద ఒక గుమ్టో అని ఉంటుంది, దాన్ని టుక్రీ అని కూడా అంటారు. అది కూడా మొత్తం మిర్రర్ లాగే ఉంటుంది. మీకు లాస్ట్కు చూపిస్తాను. అది ఎంత ఎమోషనల్ అంటే అంత ఎమోషనల్. మామూలుగా ఎవరైనా చుట్టాలు మన ఇంటికి వస్తే మనం ఏం చేస్తాం, హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే మా దాంట్లో కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాకపోతే చుట్టాలు చాలా రోజుల తర్వాత ఇంటికి వస్తే మాత్రం ఆ గుమ్ముటో టుక్రీ నెత్తిపైన ఉంటుంది కదా, అది కప్పేసుకొని ఒకరినొకరు హగ్ చేసుకొని ఏడుస్తారు. ఆ ఏడ్చేటప్పుడు కూడా వాళ్ళు చాలా విషయాలు మనకు చెప్తారు. ఎవరైనా మన ఫ్యామిలీలో చనిపోయిన వాళ్ళని గుర్తు తెచ్చుకొని, ఇన్ని రోజులు నేను ఎందుకు రాలేదు, నేను ఇలా చేశాను, నేను అలా చేశాను, నాకు అలా గుర్తొస్తుంది, నేను ఇక్కడ ఉన్నప్పుడు. అంటే ఒకవేళ పుట్టింట్లో ఉన్న అమ్మాయి వస్తే, నేను ఇక్కడ ఇలా ఆడుకున్నాను, మా నాన్నతో అలా ఉన్నాను, మా చెల్లితో ఇలా ఉన్నాను, మా అమ్మతో అలా ఉన్నాను అని ప్రతి ఒక్కటి పాట రూపంలో చెప్పి ఏడుస్తుందన్నమాట. అప్పుడు అలా పాడుతూ ఏడుస్తుంటే పక్కన వాళ్ళు కూడా అంత ఎమోషనల్ అయిపోతారు. అంత మహత్యం ఉంది. అది కప్పుకొని ఎందుకు ఏడుస్తారంటే అదొక ఎమోషనల్ అంతే, అది కప్పుకొని ఏడుస్తారు. అలా ఏడవడం దాన్ని మా బంజారాలో ఢాలో అని అంటారు. ఇంకా అమ్మాయికి పెళ్ళి అవుతుంది అనగా ఒక 9 days ముందు కూడా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కానీ ఊర్లో ఉన్న పెద్దవాళ్ళు అంతా ఒక దగ్గర గుమిగూడి టుక్రీ అని అన్నాను కదా, గుమ్టో,
అది నెత్తి మీద అమ్మాయికి, పెళ్ళి కాబోయే అమ్మాయికి కప్పేసి నేర్పిస్తారు ఢాళో. ఎలా ఎలా ఏడవాలి అన్నది కూడా నేర్పించాలా అని మీరు అనుకోవచ్చు. కానీ ఒక ఎమోషనల్గా మనం చెప్తూ ఎలా చెప్పాలి, ఆ, ఎలా ఏమేం చేసామన్నది ఎలా చెప్పాలి, పాట రూపంలో ఎలా చెప్పాలి అన్నది వాళ్ళు నేర్పిస్తారు. అంటే ఇప్పుడు కాలంలో అమ్మాయిలకు అవన్నీ తెలియదు కదా, అది స్టార్టింగ్ నుంచే ఉంది కాబట్టి నేర్పిస్తారు. కొన్ని నేర్చుకుంటాం, కొన్ని నేర్చుకోలేము, కానీ నేర్చుకుంటాం, ఖచ్చితంగా నేర్చుకుంటాం. పెళ్ళయ్యేటప్పుడు అన్నీ చెప్పుకుంటూ ఏడుస్తారు, దాన్నే ఢాళో అని అంటారు. అండ్ అదే 9 days ముందు కాళ్ళకి, పెళ్ళి కాబోయే అమ్మాయికి గజ్జలు కడతారు. అది ఎందుకంటే ఆ 9 days ఆ గజ్జల సౌండ్తో ఎంత బాగుందంటే, ఇంతకు ముందు ఎక్కడైనా పెళ్ళి కాబోయే అమ్మాయి 9 days ముందు ఏదైనా షాపింగ్కి అట్లా వెళ్ళిందనుకో, దగ్గర టౌన్లో గుర్తుపట్టేసేవాళ్ళు అన్నమాట. ఈ అమ్మాయికి త్వరలో పెళ్ళి కాబోతుంది అని అంతా ఆమె వైపే చూసేవాళ్ళు. ఈ జడ వేయడం కూడా అందరికీ రాదు, బాగా ఎక్స్పీరియన్స్ ఉండాలి, బాగా ట్రైనింగ్ ఉండాలి, అప్పుడే వస్తుంది ఇది. వీడియో మధ్యలో మా చిచ్చర పిడుగులు వచ్చి చాలా కామెడీ చేస్తున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇది వేస్తుంది కదా, జడ వేసుకునే కింద బుట్టల్లాగా వస్తుంది, వాటిని చోట్ల అని అంటారు. మేము వేసుకునే ప్రతి ఒక్క ఐటెం వెండితోనే ఉంటుంది, ఆ గాజులు తప్ప. అండ్ చేతులకి రూపాయి కాయిన్స్ ఉంటాయి కదా, ఆ కాయిన్స్తో రింగ్ లాగా తయారు చేసుకొని వేసుకునే వాళ్ళు అన్నమాట. వాటిని ఒక లక్ష్మీదేవి లాగా పూజించేవాళ్ళు. అండ్ మేము వేసుకునేవన్నీ వెండివి కాబట్టి అసలు శరీరం మీద గ్యాప్ లేకుండా ఉంటుంది కాబట్టి ఏ జంతువు అయినా అటాక్ చేసినప్పుడు ఎలాంటి ఇంజురీస్ కాకుండా కూడా రక్షిస్తుంది. ఆ డ్రెస్సు అంత డీప్ మీనింగ్ ఉంది ఆ డ్రెస్లో. అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇప్పుడు వేసుకోవట్లేదు కానీ అప్పట్లో అయితే ఊర్లలో చూస్తే అంత వాళ్ళ జాతరలాగా ఉండేది ఆ డ్రెస్ వేసుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటే. ఈ జడ వేయడానికి మా ఆడపడుచుకి మినిమం 30 minutes అయితే పట్టింది. ఎందుకంటే మామూలుగా అయితే 10 minutesలో వేసేస్తుంది ఫాస్ట్గా, కానీ నాకు పట్టుకోవడం రాక, సెట్ అవ్వక తీసి వేసింది, అంత కష్టపడింది. అండ్ ఈ వీడియో చేయడానికి మెయిన్ ఏంటంటే చూపిద్దాము ఒకసారి, అందరు వేసుకొనే ఉంటారు కదా, అప్పుడు చూస్తారు అసలు ఎలా వేసుకుంటారు, జడ ఎలా వేసుకుంటారు, ఎలా రెడీ అవుతారు అనేది చూపిద్దామనే నా ఉద్దేశం. అంతకు మించి ఏం లేదు, నాకు తెలిసింది చెప్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఏదన్నా తప్పు ఉంటే కూడా కామెంట్ చేయండి, ఇది కాదక్క ఇది అనేసి. అండ్ ఇక్కడ జడ అయితే ఫైనల్ టచ్ వస్తుంది. దీని తర్వాత మా ఆడపడుచు జ్యువెలరీ పెడుతుంది, చూసేయండి అది కూడా. అండ్ మా దాంట్లో స్పెషల్ ఫెస్టివల్ అంటే తీజ్. ఇంకా తీజ్ నాడు కూడా ఈ డ్రెస్ని బాగా వేసుకుంటారు. పెళ్ళి కావాల్సిన ఆడపిల్లలు అండ్ చిన్నపిల్లలు అందరు ఇప్పుడైతే వేసుకుంటున్నారు. దయచేసి బంజారాస్ వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే వాళ్ళకి చెప్తున్నా, ఇంట్లో ఖచ్చితంగా ఒక డ్రెస్ అయితే ఇలాంటి మన బంజారా ట్రెడిషనల్ డ్రెస్ అయితే ఒకటి పెట్టుకోండి. ఎందుకంటే మీ తర్వాత తరాలకు కూడా తెలియాలి, వాళ్ళు వేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఉంచండి. ఇప్పుడు చూడండి, మా ఆడపడుచు ఇంట్లో లేదు డ్రెస్, నా దగ్గర లేదు, ఊర్లలో ఉంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చింది, కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో ఈ డ్రెస్ని అయితే ఉంచుకోండి. అండ్ నా జడ అయితే రెడీ అయిపోయింది, చూసారు కదా ఎలా ఉందో, ఎంత కష్టంగా వేసుకున్నానో. అసలు ఎంత బరువు ఉందంటే ఇక్కడ ఒక సైడ్ 1 kg నేను మోస్తున్నట్టుంది. ఈ సైడ్కి పెడుతుంది కదా, అవి మాటిల్లాగా ఉంటాయి, దాన్ని కాంటా అని అంటారు మా భాషలో. అవి కూడా వెండితో రెడీ చేసినవే, సేమ్ మన సైడ్ ఫ్లక్కర్స్ ఉంటాయి కదా అలా ఉంటాయి. అండ్ దానికి మాటిల్లాగా వస్తే అది సైడ్కి పెట్టేసుకోవాలన్నమాట. చూసారు కదా,
ఇప్పుడైతే జ్యువెలరీ పెడుతుంది, మీరు కూడా చూసేయండి. ఏంటనేది నేను చెప్తాను, ఓకేనా. అలా వేసిన తర్వాత వెనక ముడి వేస్తుంది. ఈ జడ అంటే కొంచెం ఏజ్డ్ పర్సన్ ఉన్న వాళ్ళు వేసుకుంటారు కదా, వాళ్ళు రోజు వేసుకోరు, వారంలో 1 టైం వేసుకుంటారు. అండ్ జడకి బాగా ఆయిల్ పెట్టి వేసుకుంటారు, అది అసలు ఎక్కడికి కదలదు. రోజు చూసినా కూడా ఆ రోజే వేసినట్టు ఉంటుంది, అంత గట్టిగా వేసుకుంటారు. అండ్ పైన టుక్రీ వేసుకుంటారు కాబట్టి అసలు కనిపించదు, ముందల ఉన్న 2 చోట్ల అది మాత్రమే కనిపిస్తుంది. ఎవరికి ఎంత జడ ఉందో కూడా కనిపించదు ఆ టుక్రీ వేసుకున్న తర్వాత. నా చేతిలో చూసారు కదా, దాన్ని హారం అని అంటారు. దానికి ఒక కాయిన్లా ఉంటుంది, అది కూడా వెండితో తయారు చేసిందే. అండ్ అది చోక్లీ అని అంటారు, చిన్న నెక్లెస్ లాగా ఉంటుంది. అండ్ దానికి స్టోన్స్ వస్తాయి, చిన్న గజ్జెల్లాగా వస్తాయి. అండ్ ఇది ఇంకోటి కనిపిస్తుంది కదా, అది హస్లీ అని అంటారు, అది చాలా మెయిన్ మా దాంట్లో. ఆ 2 కూడా మా ఆడపడుచు వాళ్ళ అత్తయ్యవి. అండ్ ఇవి గాజులు ఉన్నాయి కదా, వాటిని బలియా అని అంటారు, నేను స్టార్టింగ్లో చెప్పాను. అవి సైజు మనకు తెలియదు కాబట్టి అలా క్లాత్లో కట్టేసి పెట్టుకుంటారు టకటక వేసుకోవడం కోసం. ఇప్పుడు అవి కనిపించడం చాలా అరుదైపోయాయి, ఎక్కడో కానీ కనిపించట్లేదు. ఎవరికన్నా కావాలి అంటే దేవరకొండలో రంగారావులి బజార్ అని ఉంటుంది, అక్కడ అన్నీ దొరుకుతాయి. ఎవరైనా ఈ చుట్టుపక్కల వాళ్ళు, నేను చెప్పిన దేవరకొండ చుట్టుపక్కల వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి చూడండి, కనిపిస్తుంది. ఫైనల్గా అయితే రెడీ అయిపోయాను, నా లుక్ ఎలా ఉందో చూపిస్తా. చూసారు కదా, అదే టుక్రీ, దాన్ని గుమ్టో అంటారు. సైడ్కి మొత్తం మిర్రర్, గజ్జలు, అండ్ ఆ మధ్యలో కనిపిస్తుంది కదా మీకు కొంచెం పాపిడి దగ్గర, అది కూడా వెండితో రెడీ చేసిందే. మా ఆడపడుచు అయితే మినిమం 1 అవర్ అయితే రెడీ చేసింది నన్ను. నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి మీకు 12 మినిట్స్ చూపిస్తున్నాను. 10 కేజీల బరువు అయితే పైన మోస్తున్నట్టుంది. అసలు అప్పటి కాలంలో ఎలా మోసేవాళ్ళు, ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా వాళ్ళు ఇదే డ్రెస్ వేసుకునేవాళ్ళు. చూసారు కదా, ఇది నా ఫైనల్ లుక్. నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం వేసుకున్నా. అసలు ఈ డ్రెస్లో మా అమ్మ చూసుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యేది. బట్ తను లేదు, పైనుంచి చూస్తుందనే అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరి గెటప్ నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.